ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అది కాదత్తయ్య, ధర్మతేజ గారు నేర్పించినా సరే నీకెలా అర్థమైంది? ఎందుకంటే నీకంత చదువు లేదు కదా. నేను చదువుకోలేదని ఎవరు చెప్పారు? మీ నాన్న చెప్పాడా? ఆ, ఆ, అది కాదత్తయ్య. నేనింట్లో నుంచి బయటకొచ్చేశాక బతకడం కోసం చాలా కష్టపడ్డాను. ఆడపిల్లకి చదువు ఎంత అవసరమనేది జీవితానికి ఎదురెదుతున్నప్పుడు నాకర్థమయ్యింది. అందుకే నేను ప్రైవేటుగా డిగ్రీ చేశాను. ప్రతి చెడులోనూ ఒక మంచుంటుంది అంటారు. నా జీవితంలో నాకు ఎదురైన చెడు నుంచి మంచేదైనా జరిగింది అంటే నేనా మాత్రం చదువుకోవడం. బ్రతకడానికి డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాను. కాని డిగ్రీ చదివినా ఉద్యోగం దొరకడం కష్టమన్న విషయం, ఆ విషయం నాకు తర్వాత అర్థమైంది. ఆటో నడిపాను, కాని అప్పుడు చదువుకుంది ఇప్పుడు ఉపయోగపడుతోంది. అందుకే చదువెప్పుడూ ఒక నిధి లాంటిది. అది మనతో ఉంటే ఎప్పుడైనా ధైర్యంగా ఉంటుంది. అసలెంత ధైర్యంగా ఎలా ఉంటావత్తయ్య? ప్రతి మనిషికి ధైర్యం అనేది కష్టాల నుంచే మొదలవుతుంది. నా జీవితంలో నాకు ఎదురైన కష్టాలే నన్నిలా తయారు చేశాయి. ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ ఆ కష్టాల్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది ప్రియా. మళ్ళీ అలాంటి కష్టాల ఊబిలో అస్సలు పడకూడదు. హలో మాస్టర్, ఒక్క నిమిషం. ఇక్కడ ధర్మతేజ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్కడుంది? అదిగో అదే. ఓ హర్ని, ఇదేనా? ఇక్కడికే వచ్చి అడుగుతున్నానే. సర్లే, నువ్వు వెళ్ళిపో. ఏంటయ్యా, నువ్వే ఆపావు, అడ్రస్ అడిగావు. చెప్పినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఇలా మాట్లాడతావేంటి? ఏంటి థ్యాంక్స్ చెప్పాలా? థ్యాంక్స్ అనే పదం చాలా విలువైందయ్యా. నువ్వు అడ్రస్ చెప్పినందుకు అంత విలువైన పదం నీకు చెప్పాననుకో, నీకు విలువిచ్చినట్టు అయిపోద్ది. ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూపించినందుకే నీకంత విలువిస్తే, ఇంతసేపు నా విలువైన సమయాన్ని నీకోసం కేటాయించినందుకు నువ్వే నాకు 100 రూపాయలు ఇవ్వాలన్నమాట. ఇచ్చేయ్. ఏంటి, నేను నీకు డబ్బులు ఇవ్వాలా? ఇవ్వాలి. నువ్వు థ్యాంక్స్ అడగబట్టే కదా నేను నీతో మాట్లాడాను. నీతులు సూక్తులు ఎవరికి ఊరికే చెప్పకూడదన్నమాట. తీవంతి. నేనేమను ఇవ్వవా? ఇవ్వకపోతే నువ్వు ఇక్కడి నుంచి కదలో. నా పాకెట్లో ఉన్న పర్సు కొట్టేసావని అరిచి గోల గోల చేస్తా. హలో హలో హలో. ఆగు. అమ్మో, నువ్వు మామూలుడి కాదయ్యా. నీ చేతిలో పడితే ఎవరికైనా కష్టమే. అంతే మరి. తీసేయ్, డబ్బులు తీసేయ్. వెళ్ళిపో. ఎంట్రీలోనే మంచి బోని. వస్తున్నా. ఎవరు కావాలి?
అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను శాంక్షన్ చేసిన కంపెనీకి కాంట్రాక్ట్ వద్దని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరనేది ఇప్పుడు నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణ. 1, నేను మీకు అమ్మని. 2, నేను ఈ కంపెనీకి చైర్పర్సన్ని. ఈ కంపెనీలో ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది. ఆ అధికారంతోనే వాళ్ళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశాను. ఎందుకు? నువ్వెందుకు క్యాన్సిల్ చేసావో తెలుసుకోవాల్సిన హక్కు నాకుంది. చెప్పు, నేను ఓకే చేసిన కంపెనీని ఎందుకు తీసేశావు? ఎందుకంటే నువ్వు సజెస్ట్ చేసిన ప్రతి కంపెనీకి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి వాళ్ల చేత పనులు చేపిస్తే మన కంపెనీ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. దానివల్ల మార్కెట్లో కంపెనీ వాల్యూ పడిపోతుంది. అందుకే వాళ్ళని తప్పించాను. వాళ్ళని తప్పించే ముందు నాతో డిస్కస్ చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళందరి ముందు నా పరువు పోయింది. ఇక్కడ కంపెనీ పరువు కంటే ఎవరి పరువు గొప్పది కాదు. ఈ కంపెనీలో నిజాయితీగా ఉండే వాళ్ళకి మాత్రమే చోటుంటుంది. నేను ఈ కంపెనీకి డైరెక్టర్ని. నీకంటే ముందు ఇక్కడ ఛార్జ్ తీసుకున్నవాణ్ణి. ఏ పని ఎవరికి ఇవ్వాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో నాకు బాగా తెలుసు. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? నేనెందుకు రావాల్సొచ్చింది అనేది బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగినా కంపెనీ రూల్స్ ప్రకారమే జరుగుతాయి. అదంతా నాకు తెలీదు. వెంటనే ఆ కంపెనీ కాంట్రాక్ట్ ని శాంక్షన్ చేస్తూ లెటర్ పంపించు. అది జరగని పని. జరిగి తీరాలి. లేదంటే లేదంటే చూడు, నువ్వు కేవలం డైరెక్టర్వి మాత్రమే. నేను చైర్పర్సన్ని. ఇక్కడ నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని ప్రశ్నించే హక్కు గాని నిలదీసే అధికారం గాని ఎవ్వరికీ లేవు. ఒకవేళ కాదు కూడదు అని నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తే వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తావా? నేను తీసేయాలి అనుకోవడం లేదు. నువ్వు సరదా పడొద్దు అని చెప్తున్నాను. అంటే నా పోస్ట్ తీసేస్తానని వార్నింగ్ ఇస్తున్నావు కదూ? నీకు తగిన గుణపాఠం చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. అత్తయ్య, కృష్ణ నీ మీద ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో నిన్నేమైనా... నన్నేం చెయ్యలేరు ప్రియా. చెయ్యాల్సిందంతా చేసేశాడు కదా. తలపై మందు బాటిల్తో కొట్టాడు, మెడపట్టుకుని బయటికి గెంటాడు. ఇంకేం చేస్తాడో చూద్దాం. ఈ విషయంలో ఏం జరిగినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక మీదట నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకోపోతే ధర్మతేజ గారు తిరిగి ఛార్జ్ తీసుకునే లోపు ఈ కంపెనీ నేలమట్టం అయిపోతుంది. ఈ విషయంలో ఏం జరిగినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. కంపెనీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇది ఒక్కరిది కాదు. ఈ కంపెనీ నమ్ముకుని చాలా మంది బ్రతుకుతున్నారు. వాళ్ళందరి జీవితాలు నాకు ముఖ్యం. ఈ విషయంలో నన్నెవరూ ఆపలేరు, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు.
మేడం హ్మ్? ఒకసారి ఫైల్ చూస్తారా మేడం? తర్వాత చూస్తాను, అక్కడ పెట్టి వెళ్ళండి. అలాగే మేడం. ఆ, ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి మేడం. ఇందాక మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరతను? మీకు కావలసిన మనిషా లేకపోతే మీ చుట్టమా? లేదు మేడం. మరి మీతో ఎందుకు మాట్లాడుతున్నారు? అదేం చెప్పమంటారు మేడం, ఏదో పోనీలేని ఒకసారి హెల్ప్ చేశాను అంతే. ఆ రోజు నుంచి తుమ్మబంకలాగా తగులుకున్నాడు. ఎప్పుడూ ఏదో అవసరం ఉందని కలుస్తూనే ఉంటాడు. ఏదో రకంగా డబ్బులు తీసుకుంటూనే ఉంటాడు. అయితే నా కోసం రాలేదన్నమాట. అతను మీకు తెలుసా మేడం? ఆ? చచ్చా, అలాంటి వాళ్ళు నాకెలా తెలుస్తారు? తెలీదు. అయ్యో సారీ మేడం, సారీ. ఇట్స్ ఓకే అండి. అయినా ఆఫీస్ అవర్స్లో అలాంటి వాళ్ళు ఎందుకు లోపలికి ఎంటర్టైన్ చేస్తున్నారు? సారీ మేడం, ఇంకెప్పుడు అతను ఎలా చేయను. ఇట్స్ ఓకే. పైగా అతను మీ కుటుంబ సభ్యుడు కాదు అంటున్నారు, ఏదో పరిచయం అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? రేపు ఏదైనా ఇష్యూ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అవును మేడం, అతను అలాంటి మనిషే. మీకు అలాంటివి ఏమైనా ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి, అంతేగాని ఇంకెప్పుడు బయట వాళ్ళని లోపలికి రానివ్వకండి. అర్థమైందా? అలాగే మేడం, ఇంకెప్పుడు అలా జరగదు. సారీ మేడం. సరే, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ పని ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే మేడం. ఆ పిల్లలు ఎవరమ్మా? మా రానమ్మ పిల్లలండి. రాణమ్మ పిల్లలంటే? మా రానమ్మ కన్నబిడ్డలండి. ఆ ముగ్గురు పిల్లలు మా రానమ్మ ప్రాణం. ప్రతి క్షణం వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాణమ్మా, 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 ఎక్కడున్నావు రాణమ్మా? రాణమ్మా, ఎక్కడున్నావు రాణమ్మా? పంకజం, పంకజం, కృష్ణ, కావేరి, కార్తీక, ఎక్కడున్నారంతా? ఎవరు కనిపించట్లేదేంటి? రాణమ్మా, రాణమ్మా, ఎక్కడున్నారు రాణమ్మా? రాణమ్మా, రాణమ్మా, ఎక్కడున్నావు రాణమ్మా? ఇంత సంతోషమైన విషయం నీతో చెప్పాలి, ఎవరు లేరే? ఇంతకాలం నా పిల్లలుగా పెరుగుతున్నది రాణమ్మ పిల్లలే. ఈ విషయం నేను వెంటనే రాణమ్మతో చెప్పాలి. పాపం కన్న బిడ్డల కోసం తను ఎంతగా వెతుకుతుందో ఏంటో. ఈ విషయం చెప్పాలంటే ఇంట్లో ఎవరు లేరే. ఇది ఎవరికి చెప్పాలి? రాణమ్మా, ఎలా చెప్పాలి? ఫోన్ చేసి చెప్పాలి. నా ఫోన్ ఎక్కడుంది? నా ఫోన్ ఎక్కడ పెట్టాను? నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్ అక్కడుంది. ఇదేంటి, ధర్మతేజ్ గారి నెంబర్ నుంచి ఫోన్ వస్తోంది? పంకజం చేసిందేమో. చెప్పు పంకజం. రాణమ్మా, నేను ధర్మతేజ్ అని మాట్లాడుతున్నాను. ఏమండి, మీరు ఫోన్ చేశారా? అంటే మీకు నా నంబర్ గుర్తొచ్చిందా? నంబర్ గుర్తుకు రావడం ఏంటి? అదేనండి, మీకు గతం గుర్తులేదు కదా, అలాంటిది మీకు నా నెంబర్ ఎలాగా అని.
నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది రాణమ్మా. ఇన్ని రోజులు నాకు గతమేం గుర్తులేదు, ఇప్పుడు నాకంత గుర్తుకొచ్చింది రాణమ్మా. నువ్వెక్కడున్నావు రాణమ్మా? హలో హలో, ఇంకోసారి చెప్పండి, వినిపించట్లేదు. హలో హలో, అదేనండి, నేను ఆఫీస్లో ఉన్నాను. మీకు ఆరోగ్యం బాగోలేదని నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది. హలో రాణమ్మా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక నిజం చెప్పాలి. ఏమండి, చెప్పండి, ఏదో చెప్తున్నారు. హలో హలో హలో, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. నాకు కూడా వినిపిస్తుంది రాణమ్మా. రాణమ్మా, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రాణమ్మా. హలో, వినిపిస్తుంది, చెప్పండి. నా సొంత బిడ్డలుగా పెరుగుతున్న పిల్లలు నా సొంత బిడ్డలు కాదు, వాళ్ళు నీ పిల్లలు రాణమ్మా. పిల్లలా? అవునండి, వాళ్ళు నా పిల్లలే కదా. రాణమ్మా, వాళ్ళు నీ బిడ్డలు రాణమ్మా, నీ కన్న బిడ్డలు. హలో హలో, 20 ఏళ్ల కిందట గోదావరిలో ఒక తెప్పులో కొట్టుకొచ్చి నాకు దొరికారు. వినిపించట్లేదండి, ఇంకోసారి చెప్పండి. అదే రాణమ్మా, నీ బిడ్డల గురించే. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. పిల్లలు అంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నీ ఫోన్కి ఏమైంది రాణమ్మా? హలో హలో, రాణమ్మా, వాళ్ళు నీ బిడ్డలే రాణమ్మా. నా దగ్గర పెరుగుతున్నది నీ బిడ్డలని చెప్తున్నాను రాణమ్మా. ఏమండి, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. మీరేదో చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఉండండి, ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? రాణమ్మా, చెప్పేది వినపడుతుందా? రాణమ్మా, హలో హలో హలో, నీకు వినిపిస్తుందా లేదో చెప్పు. వాళ్ళు నీ పిల్లలే రాణమ్మా. ఏమండి, మీరేం టెన్షన్ పడకండి, నేను కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాను. రాణమ్మా, హలో, అర్థమైందా? హలో హలో, రాణమ్మా, హలో హలో ఛ! హలో, ఇదేంటి? ఈ ఫోన్ సిగ్నల్కి ఏమైంది? చెప్పు, ఏం మాట్లాడాలి? వర్ష, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు నెగటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఆలోచిస్తావని అనుకుంటున్నాను. విషయం ఏంటో చెప్పకుండా అది పాజిటివ్గా తీసుకుంటావా నెగటివ్గా తీసుకుంటావా అనేది నువ్వెలా డిసైడ్ చేస్తావు ప్రియా? చూడు, నేను చెప్పేది నీకు కోపం తెప్పించొచ్చు, కానీ నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తున్నానని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. సరే, అలాగే. విషయం ఏంటో చెప్పు. నువ్వు కృష్ణ గారితో అంత చనువుగా ఉండటం మంచిది కాదు వర్ష. వాట్? మీరిద్దరూ రెస్టారెంట్కి వెళ్ళడం నేను చూశాను. నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఆ రెస్టారెంట్కి వచ్చాను. ఎందుకు ప్రియా? ఎందుకలా మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నావు? అలా చేయడం తప్పని నీకు తెలీదా? నేను ఫాలో అవ్వటం తప్పు కావచ్చు, కానీ నేను ఫాలో అయిన ఉద్దేశం మాత్రం చాలా మంచిది. అంటే చూడు వర్ష, నువ్వు కూడా నాలాగే పెళ్లి కాని ఆడపిల్లవి. నువ్వు ఇలా బాస్తో కలిసి రెస్టారెంట్లోకి తిరగడం ఎవరైనా చూస్తే అది నీకే మంచిది కాదు. మరి నువ్వు కూడా సార్తో పాటు వెళ్తున్నావు కదా ప్రియా? చూడు, నేను కృష్ణ గారికి పర్సనల్ సెక్రటరీని. ఆయనతో పాటు నేను ఎక్కడ తిరిగినా అది నా జాబ్లో భాగం అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ ఎంప్లాయీవి. నువ్వు ఆయనతో కలిసి ఇలా రెస్టారెంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ప్రియా, నువ్వు కృష్ణ గారికి పర్సనల్ సెక్రటరీవి ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఆయన పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? వర్ష, ధర్మతేజ గారు నన్ను పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశాక కృష్ణ గారి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పారు. ఆయనకి కృష్ణ గారి మీద మంచి ఒపీనియన్ లేదు. కృష్ణ గారు చేసే పనుల వల్ల ధర్మతేజ గారికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. అందుకే నేను కృష్ణ గారి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతాను. అది నా డ్యూటీ. ఇక నీ విషయం అంటావా? నాకు తెలిసి నువ్వు నాలాగే ఒక మధ్యతరగతి ఆడపిల్లవి. ఒక్కసారి మన జీవితం మీద ఒక చెడ్డ పేరు వచ్చిందంటే అది మన పర్సనల్ లైఫ్ని
ఎంత దెబ్బతీస్తుందో నేను అర్థం చేసుకోగలను. అందుకే మీకు ఒక మంచి ఫ్రెండ్గా సలహా చెప్తున్నాను. కృష్ణ గారి మాటలు నమ్మకు. ఆయనతో కలిసిలా తిరగడం మంచిది కాదు. తర్వాత మీ ఇష్టం. కృష్ణ గారి గురించి ఇంత చెప్తున్నా, ఆయన వల్ల నీకేమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక వ్యక్తి గురించి అంచనా వేయడానికి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే చాలు. నువ్వు కూడా నాలాంటి ఆడపిల్లవే కాబట్టి నీ మంచి కోసం నేను చెప్తున్నాను, అంతే. అలా కాదు, కృష్ణ గారు చెప్పినట్టే వింటాను అంటే నేను ధర్మతేజ గారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మో, ఇది మొదటికే మోసం తీసుకొచ్చేలా ఉంది. ఇప్పుడు దీనికి తగ్గట్టే మాట్లాడాలి. నువ్వు చెప్పింది నిజమే ప్రియా. ఒక డైరెక్టర్ అయ్యుండి నన్ను రెస్టారెంట్కి రమ్మంటే కాదు అని చెప్పలేకపోయాను. అలా చెప్తే నా ఉద్యోగం ఏమైపోతుందో అని ఓ చిన్న భయం. ఆ భయంతోనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళానే తప్ప అక్కడికి వెళ్ళడం నిజంగా నాకు ఇష్టం లేదు. కృష్ణ, నువ్వు పిలవగానే నేను ఎంత ఇష్టంతో ఇక్కడికి వచ్చానో తెలుసా? నువ్వు రమ్మంటే ఈ ప్రపంచం అంచుల దాకా నీతో పాటు నడుస్తా. నిజంగా నాకు కృష్ణ గారు అంటే అస్సలు ఇష్టం లేదు ప్రియా. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకేం ఇష్టం లేదు. నువ్వంటే నాకు ప్రాణం కృష్ణ. కృష్ణ గారు రెస్టారెంట్కి వెళ్దామంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ప్రియా. అతను నన్ను టచ్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చినా నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది తెలుసా? నీ చేతి స్పర్శ నాకు తగిలితేనే నాకు ఒళ్ళంతా తేలిపోయినట్టు అవుతుంది కృష్ణ. నీ ప్రేమలో కరిగిపోవాలని, నీ కౌగిల్లో ఒదిగిపోవాలని ఎదురు చూస్తున్నాను. ఏం చేయమంటావు ప్రియా? నువ్వన్నట్టుగానే నేను ఒక సగటు మధ్యతరగతి ఆడపిల్లని. నాకు ఈ ఉద్యోగం చాలా ముఖ్యం. బాస్ మాట కాదంటే ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. అందుకే ఇష్టం లేకపోయినా నేను రెస్టారెంట్కి వెళ్ళాను, అంతే తప్ప నా మనసులో మరో ఉద్దేశం లేదు ప్రియా. నేను అర్థం చేసుకున్నాను వర్ష. నీ జాబ్కి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కానీ నువ్వు మాత్రం వీలైనంత వరకు కృష్ణ గారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించి. అలాగే ప్రియా. అభిమానంతో ఇంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం ఎందుకు అతనితో కలిసి ఉంటాను చెప్పు? నాకు నిజంగా తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కృష్ణ. నీ ప్రేమలో ఎప్పుడో పడిపోయాను. నీతో కలిసి జీవితం హ్యాపీగా గడిపేయాలనుంది కృష్ణ. చాలా
చాలా థ్యాంక్స్ ప్రియా. నన్ను అర్థం చేసుకొని నేనెక్కడ దారి తప్పుతాను అని ఒక పెద్ద మనిషిలాగా నన్ను వార్న్ చేసావు కదా. నా మీద నువ్వు చూపించే ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే వర్ష, కొంచెం జాగ్రత్తగా ఉండు. ష్యూర్. ఓసై పిచ్చి ప్రియా, నువ్వేంటో నాకు బాగా తెలుసు, కానీ నేనేంటో నీకు తెలీదు. నీకే కాదు, ఆ కృష్ణగాడికి కూడా తెలీదు. కృష్ణ గురించి నేను చెప్పినవన్నీ నిజాలని నువ్వు నమ్ముతున్నావు, కానీ అసలు నిజమేంటో నాకు మాత్రమే తెలుసు. తొందరలోనే నా ఊహల్ని నిజం చేసుకుంటాను. ఆ కృష్ణగాడిని నా వెల్లో వేసుకుంటాను. ఆస్తికి ఈ కంపెనీకి యజమానురాలనవుతాను. నువ్వు చూస్తూ ఉంటావు. వాడు నాకు లైన్ వేయడం కాదు, నేనే వాడికి గాలం వేశాను. కరెక్ట్గా వచ్చి దొరికాడు. వదులుతానా? వెయిట్ అండ్ సీ. అమ్మాయి గారు, మీరు వస్తే భోజనం వడ్డిస్తానండి. వస్తానులే, వెళ్ళు. ఏంటమ్మాయి గారు, ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకొని ఆ వేలుతో ఏదో ఒకటి రుద్దుతూనే ఉంటారు. అలా రుద్ది రుద్ది గోరు చుట్టూ లేస్తుందేమో చూసుకోండి అమ్మాయి గారు. పంకజం, ఎక్స్ట్రాల్ వాగకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. సరేలేండి, నాకెందుకు. తొందరగా రండి, భోజనం వడ్డిస్తాను. ఓసై కావేరి, చాటు నుండి వీడియోలు తీస్తావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. దొంగ మొహంది, పాస్వర్డ్ మార్చేసినట్టుంది. ఇప్పుడు ఎలా? అయ్యో, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో రకంగా దీనిలో ఉన్న వీడియోస్ ని డిలీట్ చేయకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఫోన్ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? ఫోన్ ఆన్ అవ్వడం లేదేంటి? అసలు ఇక్కడికి నీళ్ళు ఎలా వచ్చాయి? పంకజం, పంకజం, పంకజం! అమ్మా, ఏంటమ్మాయి గారు? నా ఫోన్ మీద నీళ్ళు ఎవరు పోశారు? నాకేం తెలుసమ్మా. మీరు నోరు మూసుకొని వెళ్ళిపోమన్నారుగా, వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళాక ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఏమో అమ్మాయి గారు, నేను చూడలేదు. ఎవరు రాకుండా నా ఫోన్ మీద నీళ్లు పోసింది ఎవరు? చూడు, నా ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఏమోనమ్మాయి గారు, నాకేం తెలుసమ్మా. ఈ ఇంట్లో ఎవరు వస్తువులైనా ముట్టుకుంటానేమో గాని మీ వస్తువులా? అమ్మో, చచ్చిపోనా అమ్మాయి గారు. అమ్మాయి గారు, భోజనానికి తొందరగా రండి. సార్, ఒకసారి అకౌంట్స్ చూస్తారా? ఇది తర్వాత చూడొచ్చు, ముందు నువ్వు అలా కూర్చో. లేదు సార్,
మీరు ఒకసారి ఫైల్ చూస్తే నేను వెళ్ళిపోతాను. ఏమైంది వర్ష? ఎందుకలా మూడీగా ఉన్నావు? ఏం లేదు సార్, మీరు ఫైల్ చూడండి. చూడు వర్ష, నువ్విలా ఉంటే నాకేదోలా ఉంటుంది. దయచేసి ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారు సార్? నేను మీతో పాటు రెస్టారెంట్కి రావడం ప్రియా చూసిందంట. అవునా? అవును సార్. నేను మీతో కలిసి అలా రెస్టారెంట్లకి సినిమాలకి తిరగడం తనకేమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని తను నాకు పెద్ద క్లాస్ పీకింది. క్లాస్ పీకడానికి అదెవరు? అసలు తనకి నీ మీద ఏం అధికారం ఉంది? నాపై అధికారం లేదు సార్, అభిమానమే ఉంది. ఆ అభిమానంతోనే మీకు వీలైనంత దూరంగా ఉండమని తను నాతో చెప్పింది. మరి నువ్వేమనుకుంటున్నావు వర్ష? తను అంతగా చెప్పాక నేను ఇంకేం చేస్తాను సార్? మీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. వర్ష, తనంత చెప్పాక ఇంకేం చేస్తాను సార్? మీకు దూరంగానే ఉండాలని అనుకుంటున్నాను అని అంటాననుకున్నారా సార్? అలా ఎందుకంటాను సార్? మీరేంటో, మీ మంచితనం ఏంటో నాకు తెలీదా చెప్పండి? ప్రేమించిన అమ్మాయి చనిపోయినా ఇంకా తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న గొప్ప ప్రేమికుడు సార్ మీరు. మిమ్మల్ని దూరం చేసుకుంటానా? థ్యాంక్ యూ వర్ష. ఆ ప్రియ మాటలు నమ్మి నన్నెక్కడ అపార్థం చేసుకుంటావో అని భయపడ్డాను. ఆ ప్రియ తన మాటలతో ఎవరినైనా మోసం చేస్తుంది. అవును సార్, నిజమే. నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక్క నిమిషం నేను కూడా మోసపోతున్నానేమో అని అనిపించింది. మీరు ముందుగా తన గురించి చెప్పారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను కూడా తన వల్ల పడిపోయేదాన్ని సార్. నేను చెప్తుంది కూడా అదే వర్ష. నువ్వు తన మాటలు ఏమీ పట్టించుకోకు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. మనిద్దరం కలిసామంటే ఆ ప్రియని ఇక్కడి నుంచి పంపించడం పెద్ద విషయమేం కాదు. ఏమో సార్, నేనెప్పుడూ మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను. మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రం చూస్తూ ఊరుకోలేను సార్. నాకు కావాల్సింది కూడా అదే వర్ష. నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు. ఆ ప్రియ మాటలు అస్సలు పట్టించుకోకు. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నాతోటి ఇలా చనువుగా ఉంటేనే ఆ ప్రియకి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడి నుంచి పారిపోతుంది. సరే సార్, మీ మంచి కోసం నేను ఏమైనా చేస్తాను. కృష్ణ, నేను నీ ట్రాప్లో పడ్డం కాదు, నువ్వే నా ట్రాప్లో చిక్కుకున్నావు. ఎవరెన్ని చెప్పినా సరే నాకు నువ్వు దూరం కాలేవు. నిన్ను ఎలా లొంగ తీసుకుంటానో చూడు. ప్రియా, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నాకు అడ్డుపడుతూనే ఉంటావు. నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. నువ్వు ఈ ఆఫీస్లో ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాను. అందరూ నిన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేయకపోతే నా పేరు వర్షనే కాదు. వర్ష, నువ్వు పూర్తిగా నా ట్రాప్లో దొరికిపోయావే. ఇంకా ఎవ్వరు చెప్పినా నువ్వు మారవు, నాకు దూరం కాలేవు. ప్రియా, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నాకు అడ్డుపడుతూనే ఉంటావు. నిన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. నువ్వు ఈ ఆఫీస్లో ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాను.
అందరూ నిన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేయకపోతే నా పేరు వర్షానే కాదు. వర్ష, నువ్వు పూర్తిగా నా ట్రాప్లో దొరికిపోయావే. ఇంకా ఎవ్వరు చెప్పినా నువ్వు మారవు, నాకు దూరం కాలేవు. ప్రియా, వర్ష, నువ్వు చెప్పినట్టే కృష్ణ సార్కి మొహం మీద క్లాస్ పీకొచ్చాను. నిజంగానా? అవును ప్రియా, ఇంకెప్పుడు నన్ను అలా రెస్టారెంట్లకి, సినిమాలకి, షికార్లకి పిలవద్దు అని నేను రాను అని సీరియస్గా చెప్పొచ్చాను. ఏమన్నాడు? ఏమంటాడు? నీకెవరన్నా నా గురించి చెడుగా చెప్పారా అని అడిగాడు. కానీ నేను మాత్రం నీ గురించి పొరపాటును కూడా చెప్పలేదు. చాలా థ్యాంక్స్ ప్రియా. దేనికి? నువ్వు నా మేలు కోరి నాకు మంచి గైడెన్స్ ఇస్తున్నావు కదా. నువ్వు చెప్పకపోయింటే నేను నిజంగా కృష్ణ ట్రాప్లో పడిపోయేదాన్ని, నా జీవితం నాశనం చేసుకునేదాన్ని. నువ్వు నన్ను కాపాడావు ప్రియా. నువ్వు నా పాలిట దేవతవి. అలాంటిదేం లేదు. ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, అదొక్కటే నేను కోరుకునేది. నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే ధర్మతేజ గారు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన మాట నిలబెడుతున్నావు ప్రియా. థ్యాంక్ యూ. నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను, అర్థం చేసుకున్నావు. నాకు అదే చాలు. అవును ప్రియా, ఇప్పుడిప్పుడే నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వస్తాను. సై ప్రియా, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నా దారికి నీలాంటి వాళ్ళు ఎవరడ్డొచ్చినా తీసి అవతల పడేస్తాను. చూస్తూ ఉండు. నిన్న ఇంటి నుంచి గెంటించకపోతే నా పేరు వర్షానే కాదు. నువ్వు అక్కడి నుంచి వెళ్తేనే నా దారి క్లియర్ అవుతుంది. ఆహా, ఉమ్మా. ఒరే చక్రి, నీ తెలివితేటలకి నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడివిరా. నీ అదృష్టం బాగోక ఇక్కడ ఉన్నావు గానీ, లేకపోతే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోవాల్సిన వాడివిరా. మనం తలుచుకోలే గాని కుక్కందంతా రాలుతారా డబ్బులు. 35,000 ఒక నెల రోజుల పాటు సరిపడా డబ్బులు వచ్చేసాయి. సూపర్. అదిగోండి, ఆ దొంగ సచ్చినోడు అక్కడే ఉన్నాడు. పదండి. పద. ఏయ్! ఒరేయ్, ఆగరా? వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. రేయ్, నేను ఆగరా? ఆగను. నేను ఆగనంతే. మేడం ప్లీజ్ ప్లీజ్ ఓ 2 నిమిషాలు అలాగే ఉండండి, తప్పుకోవద్దు. ఆ వచ్చే వాళ్ళకి నేనున్నాను మాత్రం చెప్పకండి ప్లీజ్. ఎక్కడ చచ్చావురా? రేయ్ ఆగరా! వీడేంటి ఇలా వచ్చాడు? ఇరుక్కుపోతానేమా? అమ్మో!
బతికిపోయాను. చాలా థ్యాంక్స్ మేడం. సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. అన్నట్టు మీ పేరు? ఏంటి మేడం మొహం అలా కవర్ చేసుకున్నారు? మొహం చూపించండి. ఎందుకో? నాకు సహాయం చేశారు కదా, మీ మొహం ఒకసారి చూసి దండం పెట్టుకుందామని. వాళ్ళెందుకు నీ వెంటపడ్డారు? అబ్బా, నన్ను అప్పడుగుతున్నారండి. నేను కుదరదని చెప్పాను, వినకుండా నా వెంట పడుతున్నారు. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని వచ్చి దాక్కున్నానండి. ఏం నమ్మట్లేదా? నేను చెప్పేది నిజమండి. నీ మొహం చూస్తుంటేనే అప్పెగ్గొట్టేలా ఉన్నావే తప్ప ఎవరికి ఇచ్చేవాళ్ళ లేవు. అయ్యో, అలా ఏం లేదండి. నేను చాలా మంచోనండి. ఒక్కసారి మీ మొహం చూపించండి ప్లీజ్. అబ్బా, ఇదేంటండి, ఎందుకు ఇలా కొట్టేశారు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను, జాగ్రత్త. అయినా ఇప్పుడు నేను ఏం పిచ్చి వేషాలు వేసానని ఎలా కొట్టింది? ఏమోలే, ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే. అయినా ముఖం కనిపించలేదు గాని గొంతెక్కడో విన్నట్టుంది. హలో, చెప్పండి చక్రధర్ గారు. ఎక్కడండి? మీరు గుడి దగ్గరికి వస్తానని చెప్పారు కదా, నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు ఇంకా రాలేదు. వస్తున్నామండి, బయలుదేరాం. ఉత్తినే కాదు, ఆ 2 లక్షల రూపాయలు తీసుకొస్తున్నారు కదా, మీరు నాకు డబ్బులు ఇవ్వటం, నేను అవి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు మీ వాడికి ఆ ఉద్యోగం ఇచ్చేయటం, ఇవన్నీ టక 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 జరిగిపోతాయి. డబ్బులు తీసుకునే వస్తున్నాం. ఉద్యోగం గ్యారంటీ కదా? భలే వారండి. నా చేత్తో నేను ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. మీ వాడి అదృష్టం బాగుండి 2 లక్షలకే ఉద్యోగం వచ్చేస్తుంది. గుళ్ళో ఉండి చెప్తున్నానయ్యా, మీ వాడికి ఉద్యోగం గ్యారంటీ. చాలా సంతోషం అండి. అబ్బా, ఇదిగో మీరొచ్చే లోపు మీ వాడి పేరు మీద అర్చన, అభిషేకం అన్ని చేస్తానన్నమాట. వాటికి సంబంధించిన టికెట్ డబ్బులు నాకు వెంటనే ఫోన్ పే చేసేయండి. ఎందుకంటే ఎవరి పూజలు చేయాల్సిన డబ్బులు వాళ్లే కట్టుకోవాలన్నమాట. అర్థమైందా? అలాగేనండి, ఇప్పుడే పంపిస్తాను. ఓకే. పంపించానండి. ఓకే, ఉంటాను. బాయ్. వేసాడా? ఆహా, వేసాడు, వేసేసాడు. అమ్మయ్యా, 200 రూపాయలు బోని. ఈ పూట టిఫిన్కి వచ్చేసాయి. ఆ 2 లక్షలు కూడా చేతులు పడ్డాయంటే ఈ నెల హ్యాపీగా గడిపేయచ్చు. ఏం చేస్తాం రాణమ్మ, నువ్వు నా చేతికి చిక్కే వరకు ఇలాంటి చిలక్కొట్టులు తప్పదు అమ్మా.
ఇది శరన్నవరాత్రులు జరుపుకునే సమయం. మంచి మనసుతో ఏది కోరుకున్నా ఆ అమ్మవారు మనల్ని కటాక్షించి తీరుతుంది. మనసులో పగలు, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ పక్కన పెట్టి మంచి జరగాలని కోరుకోండి. పదండి, రండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. వర్ష, నువ్వు కూడా గుడికొచ్చావా? అవును మేడం. మేము వస్తున్నామని తెలిసొచ్చావా లేక నీ అంతటి నువ్వు వచ్చావా? దేవుడి మీద భక్తి మనొక్కరికే కాదు, అందరికీ ఉంటుంది. మేడం, నేను ఈ శరన్నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు గుడికొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. ఈ 9 రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ దీక్ష కూడా తీసుకున్నాను మేడం. అవునా? అవును మేడం. ధర్మతేజ గారు త్వరగా రికవర్ అయ్యి మామూలు మనిషి కావాలని ప్రతిరోజు అమ్మవారి పూజ చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. వెరీ గుడ్ వర్ష. మా నాన్నగారి కోసం నువ్వు ఇంత కష్టపడ్డం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన ఎంప్లాయ్ అంటే నీలాగా ఉండాలి. సరే రా వర్ష, నువ్వు కూడా ఈరోజు మాతో పాటు పూజలో పాల్గొందు గాని. సరే పద, రండి. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. మీ గురించే ఎదురు చూస్తున్నాం. ధర్మతేజ గారు బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేనండి, మారుతి శర్మని. ఆయన గుర్తుపట్టినట్లేరు. ఆహా, పర్వాలేదమ్మా. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పూజ చేస్తే తప్పకుండా ఆయనకి మంచే జరుగుతుంది. ఆయన ఇదివరకు మనిషిలాగా మారతారు. అమ్మా, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాను. ఈరోజు శరన్నవరాత్రుల్లో 3వ రోజు. అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన మహాదేవతే ఈ అమ్మవారు. ఈరోజు మీరు మనసా వాచా కర్మణ ఆ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసి ఆ తల్లిని సేవిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. అమ్మా, ఇది అఖండ దీపం. శరన్నవరాత్రులు మొదలైన మొదటి రోజు నుండి ఈ అఖండ దీపం వెలుగుతూ ఉంటుందమ్మా.
మీరు పూజ మొదలుపెట్టే ముందు ఈ అఖండ దీపాన్ని తల మీద పెట్టుకుని ధ్యాన కలశాన్ని చేతిలో పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. నేను ముందు వెళ్తూ అమ్మవారి సహస్రనామాలు చదువుతూ ఉంటాను. మీరు కూడా వాటిని ఉచ్చరిస్తూ ఆ ప్రదక్షిణాలు పూర్తి చెయ్యాలి. అమ్మా, ఇంకొక విషయం. చేస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. అత్యంత నెమ్మదిగా అడుగులో అడుగులు వేస్తూ పాద ప్రదక్షిణం చెయ్యాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణ ఆపకూడదు, దీపం కొండెక్కకూడదు. అలా అయితే ఏమవుతుంది? అలా జరిగితే అది అపశకునానికి నాంది అవుతుంది. దీపం ఎత్తుకున్న వాళ్ళకి ఆపదే, ఎవరి కోసం ఈ పూజ జరిపిస్తున్నారో వాళ్లకు కూడా ఆపదే కలుగుతుంది. ఆ దోష ప్రభావం పలు ప్రమాదాలకి కారణమవుతుంది. అమ్మో, అంత ప్రమాదమా? ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా తమ దగ్గరికి దరి చేరదు. ఇంతకీ ఎవరు చేయాలండి? ఆయన మంచి కోరుతూ ఆయన సంబంధీకులు ఎవరు చేసినా మంచిదే. మరి ఇంకెందుకు ఆలస్యం? కన్న కూతుళ్ళున్నారు కదా, మీరు చేయండి. ధిన్నకు ధిన్నకుతా